ఎస్సీ రిజర్వేషన్ అమలుకై మేధావుల వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కాసిం గారి యొక్క అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పెద్దన్న మాన్యశ్రీ మందకృష్ణన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, మన సూలిపల్లి సుజాత గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ, అదేవిధంగా మా తమ్ముడు డాక్టర్ మద్దిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు. అన్న, విప్లవ పోరాటాలకు ఊపిరి గద్దరన్న అయితే ప్రజా పోరాటాలకు గొంతుక ఎవరనంటే మన మందకృష్ణన్న. మన ప్రొఫెసర్ కాసిం అన్న మాట్లాడిన తర్వాత అది నిజం. ఇవాళ 1994లో దండాల ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడైతే పోరాటం మొదలైందో దాన్ని చూసి ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు వాళ్ళ యొక్క హక్కుల కోసం అనేక ఉద్యమాల కోసం వేదికలు కట్టినటువంటి సందర్భం ఎవరిని చూసి ఏంటంటే మన మందకృష్ణన్న గారిని. అన్న మాదిగా అనేటువంటి పదానికి అన్న అది ఎంత చెప్పినా తక్కువే. భారతదేశం నలు దిశల ఈ పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే మందకృష్ణన్న. సో మన యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి వ్యక్తికి నిజంగా మనందరం జేజేలు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి నాకు అర్థం కాదు, 30 ఏళ్ళు అయిపోయింది ఒక ఉద్యమాన్ని, ఎన్ని కష్టాలు నష్టాలు ఆయన యొక్క కుటుంబాన్ని వదిలేసి అన్న ఆరోగ్యము బాగలేకపోయినా కూడా ఈ ఉద్యమాన్ని ఇంత దూరం తీసుకొచ్చిందనంటే దాంట్లో కసి. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నా జాతి, నన్ను నమ్ముకున్నటువంటి అనగార వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుండాలన్నటువంటి ఒక ఆకాంక్ష ఉన్నది కాబట్టి అన్న వెనకాల మనం అందరం నిలబడ్డాము కాబట్టి ఈ ఉద్యమం ఇంత దూరం వచ్చింది. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు యొక్క వెనకాల ఉద్యోగులు అందరం కూడా అనేక కార్యక్రమాలు చేసినాం ఎంతో. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మందకృష్ణన్న వెనకాల ఉద్యోగులు అందరం కూడా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్తోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా ఒక ప్రజా పోరాటాలలో ముఖ్యంగా మా ఆదివాసులు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ డిమాండ్ ఇది నిజమైనది, తప్పకుండా మీ పక్షాన మేము ఉంటామని అక్కడ కూడా మా వెనకాల నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరనంటే మందకృష్ణన్న. ఇవాళ ఒకటా రెండా తెలంగాణ కోసం ఎన్ని పాటలు ఉవ్వెత్తున లేసినాయో మన దేశపతి శ్రీరన్న నుంచి మనం గొంతులు విన్నాం. కానీ మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయడానికి మన మందకృష్ణన్న 1000 గొంతుకలు 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ తెలంగాణలో నిశ్శబ్దంగా ఉన్నటువంటి పాటలన్నీ కూడా మళ్ళీ ఉవ్వెత్తున లేవడానికి, అది ఆదివాసి మన దళిత గళాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి సందర్భం ఉన్నది. సో తప్పకుండా బయటకు తీయాలి, తప్పకుండా సాధించుకునేటువంటి సందర్భం ఇది. మనందరికీ తెలుసు, తెలంగాణ మనం అమలు చేసుకున్నటువంటి క్రమం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి, అమలు దశలోకి వచ్చింది అని మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా చివరి దశలో ఉన్నాం. మనందరం కూడా చాలా జాగ్రత్తగా మన సమాజాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని ప్రతి ఒక్క మిత్రులకి సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. నిజంగా కృష్ణన్నకు నేను 1994లో మా ఉద్యమం 1996లో మొదలైంది. నేను ఎప్పుడైతే యూనివర్సిటీ స్థాయి ఒక ఉపాధ్యాయునిగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఎస్సీ వర్గీకరణ లోపల ఏబిసిడి వర్గీకరణ ఎంత న్యాయబద్ధమైనదో ఎస్టీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ కూడా అంతే అని
మేము తప్పకుండా విశ్వసిస్తున్నామన్నా. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఎస్సీ వర్గీకరణ సాధించుకుందాం. దానితో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా మేము చేసేటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా మా వెనకాల ఉండాలని మరొక్కసారి నేను వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ కాసిం గారికి నేను విన్నవించుకుంటున్నాను. మనందరికీ తెలుసు ఇవాళ కృష్ణన్న గారు ఎంత పోరాటం చేస్తూ ఉంటే ఎన్ని దెబ్బలు. అరే ఇప్పుడు మనందరికీ తెలుసు మన గ్రామంలో 4-5 కిరాణా షాపులు ఉంటాయి. కిరాణా షాపులలో అన్ని రకాల మనం పండుగ చేసుకోవాలన్నా తినాలన్నా రోజు కావాలనంటే మన బియ్యం పప్పులు తెచ్చుకుంటాం. రోజు తెచ్చుకుంటా అంటే బయట నుంచి సామాను రాలేదు, ఎవరికి రాలేదు, అన్ని దుకాణాలకు రాలే. ఒకే ఒక దుకాణానికి మాత్రం సప్లై అయ్యేది. అన్ని దుకాణాలు బంద్ అయినాయి. మరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి పోయి కొనుక్కుంటారు? మరి అదే షాపుకు పోవాలి కదా. ఇవాళ డీమార్ట్ వచ్చింది, డీమార్ట్కి డిమాండ్ ఉన్నది, అందరు అక్కడికే పోతూ ఉన్నారు. మరి మనం కూడా అక్కడికే పోవాలి కదా. మరి మీరు కూడా అక్కడికే పోతారు కదా. మరి ఎందుకు కృష్ణన్న మీద నిందలేస్తారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి బాధ్యత మనది. అడుక్కుంటాం. అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అని కాదు. ఎవరు ఢిల్లీ గడ్డ మీద ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి తత్వం మనది. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర మన హక్కును మనం అడుక్కునేటువంటి అవకాశం ఉంది. అన్న ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు అనేటువంటి విషయం ఇవాళ మనందరం గమనించాలి. నాకు బాధ వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల పోస్టులు పెడతా ఉంటారు. ఏంటిది? ఇది ఎవరి కోసం ఉన్నారు? ఇవాళ వికలాంగుల హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు నేను అన్న పక్క నిలబడ్డా. నేను మరి వాళ్ళందరూ దళిత బిడ్డల వికలాంగులందరూ ఇవాళ గుండె ఆపరేషన్ల కోసం ఎంతో మంది ఇవాళ బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా అన్న కుటుంబ సభ్యుల వాళ్ళందరూ సమాజం కోసం పనిచేసినటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ చివరి దశలో ఉన్నటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా తప్పకుండా దీన్ని అమలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాలదైనటువంటి విషయాన్ని మరవకూడదని మరొకసారి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్న కాసిం అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.